అనగనగా ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. అది చాలా తెలివైనది. అది చూడ్డానికి చాలా అందంగా ఉండేది. ఆ చిలుక పాటలు కూడా బాగా పాడుతుంది. ఆ పాటలను వినడానికి అడవిలోని జంతువులన్నీ ఆ చిలుక దగ్గరికి వస్తూ ఉండేవి. అప్పుడు ఆ చిలుక వాటినన్నింటికీ పాటలు పాడి వినిపించేది. ఒకరోజు పాము ఆ చిలుకను చూసి తినాలని ఆశపడింది. ఒకరోజు ఆ చిలుక చెట్టు మీద కూర్చొని పాడుతున్నప్పుడు పాము చిలుక కూర్చున్న చెట్టు కింద వచ్చి దాక్కుంది. చిలుకకి పాము దాగి ఉన్న విషయం తెలిసింది. అది ఆ చెట్టు మీద నుండి ఎగిరి ఇంకొక చెట్టు మీద కూర్చొని పాట పాడుతుంది. పాము బయటకు వచ్చి చూసింది. చిలుక చెట్టు మీద లేదు. ఆ చిలుక ఇంకొక చెట్టు మీద ఉండడం గమనించింది. అప్పుడు ఆ పాము చిలుక కూర్చున్న ఆ చెట్టు దగ్గరికి వెళ్లి దాక్కుంది. చిలుక మళ్ళీ వేరే చెట్టు మీద కూర్చొని పాట పాడుతుంది. పాము పైకి చూడగా చిలుక ఈ చెట్టు మీద కూడా లేదు. అది మళ్ళీ ఇంకొక చెట్టు మీద కూర్చొని పాట పాడుతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. చివరికి పాము అలిసి వెళ్లిపోయింది. ఇందులో నీతి ఏమిటంటే తెలివితో మనం ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.